హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం పట్ల సినీ వర్గాలు అండ్ పొలిటికల్‌గా అందరూ కూడా రియాక్ట్ అయ్యి ఆయనకి అభినందనలు తెలియజేయడం మనం చూసాం సార్. అయితే అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఆయనకు విషెస్ తెలియజేయలేదు అన్న దాని పట్ల ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. అంటే పద్మభూషణ్ బాలకృష్ణ గారికి రావడం నాగార్జున గారికి ఇష్టం లేదా అన్న ఒక చర్చ జరుగుతుంది. లేకుంటే బాలకృష్ణ గారు గతంలో వీళ్ళ ఫ్యామిలీ పైన చేసిన కామెంట్స్ ఏదైతే ఉందో అంటే ఒక టంగ్ హుహు. ట్విస్టర్ ఉంటుంది కదా! అలా ఒక కామెంట్ చేశారు. దాని పట్ల వీళ్ళు ఇప్పటికి కూడా అసహనంగా ఉండి విషెస్ చేయలేదా అన్న ఒక చర్చ జరుగుతుంది సార్. ఏదేమైనా వీళ్ళ మౌనం మాత్రం చర్చలకైతే దారితీసింది. మరి ఎందుకు స్పందించలేదు? దీనిపై మీ ఒపీనియన్? అంటే నాగార్జున గారు ఇండస్ట్రీకి సంబంధించి ఏ విషయంలోనూ ఆయన బహిరంగంగా స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఓకే. అలాగే ఎవరైనా చనిపోయిన సందర్భంగా కూడా ఆయన వెళ్లి అక్కడ కనిపించినటువంటి పరిస్థితి కూడా లేదు. హ్మ్. వారెప్పుడూ వెళ్లరు, సంతాప ప్రకటనలు చేయరు. అలాగే అభినందనలు తెలియజేస్తూ ఒక ట్వీట్ చేయటమో, పోస్ట్ చేయటమో ఇలాంటి కార్యక్రమాలు కూడా ఆయన చేసినట్టుగా గతంలో ఎప్పుడూ కనిపించలేదు. వారి సహజ ధోరణిలోనే దీని పట్ల నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాడు తప్ప, ఆయన ఇదేదో ప్రత్యేకంగా కాదు. అందరి విషయంలో ఆయన ఎలా ప్రవర్తించాడో అందరికీ తెలుసు. ప్రతిసారి ఇదే చర్చొస్తుంది. అంటే ఫలానా వారు చనిపోయినప్పుడు నాగార్జున ఎందుకు వెళ్ళలేదు అనేది ఒక ఇష్యూ కింద మారుతుంది. ఒక డిస్కసివ్ పాయింట్‌గా మారుతోంది. ఆయన వెళ్ళడు. ఆయన వెళ్ళరు, సంతాపం తెలియజేయరు, వారు ఆనందపడరు. ఆనందాన్ని ప్రపంచానికి తెలియజేసి ప్రపంచంతో పంచుకోవాలని ఆయన అనుకోడు. అదొక ధోరణిలో ఉంటాడాయన. ఎప్పుడైనా అంటే వారింట్లో ఏదైనా ఇప్పుడు ఉదాహరణకి అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సంవత్సరం నడిచింది. ఆ సందర్భంగా పక్కనే దానికి ముందు సంవత్సరమే రామారావు గారిది నడిచింది. అంతకు ముందు సంవత్సరం ఘంటసాల వెంకటేశ్వరరావు గారిది జరిగింది. వాళ్ళిద్దరి వ్యవహారంలో అంటే ఘంటసాల గారి విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకున్నాయి. ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఆయన మీద పుస్తకాలు ప్రచురించారు. అలాగే ఆవిష్కరణ సభలు పెట్టారు. ఊరూరా రకరకాల పద్ధతుల్లో మ్యూజికల్ నైట్స్ జరిగినాయి. అది ఒక ఆయన్ని తలుచుకోవటం అనేది ఒక ప్రోగ్రామ్‌గా సంవత్సరం అంతా నడిచింది. రామారావు గారి శత జయంతి కూడా సంవత్సరం అలాగే నడిపారు. అంటే రెగ్యులర్‌గా తెనాలిలో ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. హ్మ్. ఆ పెమ్మసాని థియేటర్‌లో. రామకృష్ణ అనబడే పెమ్మసాని థియేటర్‌లో ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్ నడిచింది సంవత్సరం పాటు. ఓకే. ఎక్కడెక్కడి నుంచో ఎల్. విజయలక్ష్మి లాంటి ఆవిడని అమెరికా నుంచి తీసుకొచ్చి ఇక్కడ సత్కరించారు. 'రాముడు భీముడులో' ఆయనతో యాక్ట్ చేసిన ఎల్. విజయలక్ష్మి గారు. హ్మ్. ఇలాంటి ఒక సెలబ్రేషన్ అనేది కనిపించలేదు అని అక్కినేని అభిమానులే నాగార్జున మీద చిరాకు పడినటువంటి ఒక సందర్భం నడిచింది. హ్మ్. చూసాం మనం. అందుకని అలాగే వ్యవహరిస్తాడాయన. గతంలో బాలకృష్ణ గారు అక్కినేని, తొక్కినేని అన్నప్పుడు కూడా నిర్లిప్తంగానే ఉన్నాడాయన. తన ఆగ్రహాన్నో లేకపోతే ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేయటము అలాంటి కార్యక్రమం చేయలే. అలాగే ఉన్నాడు నిర్లిప్తంగా. ఒక రకమైనటువంటి అంటే తన మనసులో భావాలను ప్రపంచంతో పంచుకోవటానికి ఎందుకో ఆయన ముందుకు రాడు. హ్మ్. అది కరెక్ట్ కాదని ఆయన పర్సనల్ ఒపీనియన్ ఏమో. అంటే నా ఆనందాలు, నా బాధలు నేనెందుకు పంచుకోవాలి ఎవరితోనూ. అది నా క్లోజ్ సర్కిల్‌లో నేను షేర్ చేసుకుంటాను అనే పద్ధతిలో ఆయన తన వరకు గిరి గీసుకున్నట్టుగా కనిపిస్తుంది. హ్మ్. అయితే తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఎవరినైనా వెళ్లి కలుస్తాడాయన. అది మనం గతంలో చూసాం. ఒక సినిమా రిలీజ్‌కి ఇబ్బంది పడినప్పుడు 'నాగార్జున' సినిమా హ్మ్. ఆయన అది రిలీజ్ చేయగలిగినటువంటి వాడు ఒక దాసరి నారాయణరావే అని తెలుసుకుని వారిని ఇంటికెళ్ళి కలిసొచ్చాడు. వారితో దూరం ఉంది అప్పటికి. అక్కినేని కాంపౌండ్‌కి, అన్నపూర్ణ స్టూడియోస్‌కి, దాసరి గారికి విపరీతమైన గ్యాప్ ఉన్న టైంలో తన అవసరం కోసం, తన సినిమా రిలీజ్ కోసం వెళ్ళి ఆయన్ని కలిసి, ఆయన్ని ఒప్పించి, ఆయన కంట్రోల్‌లో థియేటర్స్ ఉండేవి ఆ రోజుల్లో. హ్మ్. ఆ చైన్‌ని ఓపెన్ చేయించి తను వాడుకున్నాడు. అంటే తనకు అవసరం ఉంటే ఎవరినైనా ఎక్కడికైనా వెళ్లి కలుస్తాడాయన. ఓకే. లేకపోతే మాట్లాడడు. అంటే ప్రపంచం ముందుకు తరచూ వచ్చి ఏదో ఒక విషయం మాట్లాడటం, లేకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేయడు. ఈవెన్ వారి అన్‌కన్వెన్షన్ కూల్చివేత సందర్భంగా ప్రపంచం అంతా మాట్లాడుకుంది గానీ ఆయన మాట్లాడలేదు.
ఆయన మౌనంగానే ఉన్నాడు. దానికి సంబంధించి పాజిటివ్ ఆర్ నెగెటివ్ లేదు, ఎవరో ఒకళ్ళని కామెంట్ చేయటమో, లేదు అక్కడ జరిగిన దానిలో తన వైపు నుంచి జరిగిన తప్పేమిటి అనేది ఎస్టాబ్లిష్ చేసి చెప్పడము, ఇలాంటిది ఏమీ చేయలేదు ఆయన. మౌనమే తన మార్గము అనుకున్నాడు, అలా ఉండిపోయాడు అంతే. అందుకని ఇప్పుడు బాలకృష్ణకు వచ్చినటువంటి అవార్డు సందర్భంగా ఆయన స్పందించలేదు అనేది కూడా ఆయన సహజ ధోరణిగానే చూడాలి తప్ప, ఆయనకేదో బాలకృష్ణ మీద పాత కక్షలు ఉండి ఉమ్, మాట్లాడటం లేదు అనేది అయితే కష్టం. ఓకే. అయితే అక్కినేని కుటుంబంతో అంటే పర్టికులర్గా నాగార్జునకి హరికృష్ణతో సాన్నిహిత్యం ఉంది. ఉమ్, వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గానే తిరిగేవాళ్ళు. రకరకాల సందర్భాల్లో ఆయనకి అవసరం పడిన సందర్భాల్లో చాలా విషయాల్లో ఆయన సహాయం చేశాడు ఈయనకి హరికృష్ణ. ఉమ్, నందమూరి బాలకృష్ణతో ఆ రిలేషన్ లేదు ఈయనకి, కొంచెం గ్యాప్ ఉంది వారి మధ్య. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి ఓ సినిమా చేశాడు ఆయన అవును. బాలకృష్ణ. చేసిన సందర్భంగా ఆ తర్వాత కూడా వారి మధ్య కూడా అంత పెద్ద అంటే ఆయన ఎంతవరకు అంతవరకే ఉండే మనిషి కాదు నాగేశ్వరరావు గారు, నాగార్జునలాగా. ఉమ్, ఆయన కొంచెం అవుట్ స్పోకెన్ మనిషి. ఆయనకి బాలకృష్ణతో ఎక్కడో చిన్న ఇబ్బంది అనిపించి సైలెంట్ అయిపోయాడు. అంటే కరెక్ట్ కాదు, ఓపెన్గా మాట్లాడటం ఈ విషయంలో కరెక్ట్ కాదు అనుకుని సైలెంట్ అయిపోయాడు ఆయన. ఉమ్, అప్పటి నుంచి కొంత గ్యాప్ ఉంది బాలకృష్ణకి అక్కినేని ఫ్యామిలీకి మధ్యలో. ఒకసారి ఆయన దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం బాలకృష్ణ ఒక అడుగు ముందుకేసి నాగేశ్వరరావు గారిని తన సినిమా ఫంక్షన్కి ఇన్వైట్ చేసి ఈయన వెళ్ళి మాట్లాడాడు మళ్ళీ ఉమ్, ఆ వేదిక మీద నుంచి. ఏది రామారావు గారి బయోపిక్ అనౌన్స్ చేసినప్పుడు, తర్వాత తన 100వ సినిమా ఓపెనింగ్ రోజు, ఓకే. అప్పటికి ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన పిలిచి తీసుకెళ్ళి మాట్లాడించుకున్నాడు, బాబాయ్ అని పిలిచి. కాబట్టి అవసరార్థం వస్తే ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళ వైపు నిలబడటము, అలాగే తనకి అంటే బయట ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాని మీద ఓపెన్గా స్పందించడం, ఇలాంటి కార్యక్రమాలు నాగేశ్వరరావు దగ్గర కొంత ఉండేది. ఈయన అసలు టోటల్గా క్లోజ్డ్ డోరే. ఉమ్, అందుకని సహజ ధోరణిగానే చూడాలి దాన్ని, ఓకే. అది వైపరీత్యంగా చూడకూడదు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.